మరొకసారి మీ మధ్యలో ఉండడం చాలా సంతోషము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి ఫస్ట్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ జి సామ్యూయల్ గారికి, పాస్టర్ అఫిలియేట్ డేవిడ్ పాస్టర్ గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కును, OCPM కన్వీనర్కును, అలాగే స్థానిక సంఘానికి, సంఘ కమిటీకి, ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ రోజున నా అంశం ఏంటంటే క్రిస్మస్లో యాజకుడు. క్రిస్మస్లో యాజకుడు, క్రిస్మస్లో పాస్టర్. మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో అందరికీ తెలిసినటువంటి వాక్యమే. అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఈ రోజున మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఈ 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు యేసుక్రీస్తు యొక్క జీవితం ఎలా ఉందో, ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, ఎక్కడ మరణించాడో, ఎక్కడ తిరిగి లేచాడో, అవన్నీ మనకు చెప్పబడతాయి. ఈ 4 సువార్తలు అద్భుతమైనటువంటి సువార్తలు. ఈ 4 సువార్తలు తెలియని వాళ్ళు ఎవరు క్రైస్తవులు ఉండరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లూకా ఈయన మెడికల్ డాక్టర్. ఈయన డాక్టరు అయ్యుండి యేసుక్రీస్తు ప్రభువును దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. రెండోది ఏంటంటే ఆయన చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ ఇచ్చింది కూడా ఈయననే. ఈ వ్యక్తి క్లుప్తంగా అనేక విషయాలు రాశాడు. అలాగే అపోస్తల కార్యం కూడా రాశాడు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా సమయం అయిపోతుంది కాబట్టి నేను మెయిన్ సబ్జెక్ట్లోనికి వెళ్తాను. యాజకులు 2 రకాలుగా ఉంటారు. ఒకటి యాజకుడు, 2 ప్రధాన యాజకుడు. యాజకుడు, ప్రీస్ట్ అండ్ హై ప్రీస్ట్. వీళ్ళు దేవుని మందిరములో పరిచర్య చేసేటటువంటి వారు. వీళ్ళు మనము బైబిల్లో మొదటి యాజకుడిని మెల్కీసెదెకును మనము చూస్తాం. ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చదివితే మొదటి యాజకునిగా అక్కడ రాయబడింది. 14వ అధ్యాయం 18వ వచనం. మీరేం తీయబకండి, నేను జస్ట్ ఉపోద్ఘాతంగా పరిచయంగా చెప్తున్నాను. మొదటి యాజకుడు మెల్కీసెదెకుగా కనబడతాడు. రెండోది ఏంటంటే యాజకుని పని ఏంటి అసలు చూడండి. యాజకుని పని ఏంటంటే దేవుని చిత్తమును తెలుసుకొని దానిని ప్రజలకు చెప్పడం. దేవుని చిత్తమును తెలుసుకొని దాన్ని ప్రజలకు చెప్పడం వీళ్ళ పని. యాజకుని అంటే అర్థం ఏంటంటే యాజకుడు దేవునికి ప్రజలకు మధ్యవర్తి. దేవునికి ప్రజలకు మధ్యవర్తి యాజకుడు.
వీరందరూ ఎవరయ్యా అంటే లేవీలు. వీళ్ళందరూ లేవీలు. మనం యాజకులందరూ మనం గమనిస్తే మనం లేవీలుగా ఉంటారు బైబిల్లో. యాజకుడు కావాలంటే 30 సంవత్సరాలు పైబడి ఉండాలి. యాజకుడు కావాలంటే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే బోధించాలంటే మనం యేసుక్రీస్తు ప్రభువును ఉదాహరణ తీసుకుంటే ఆయన 30 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్య చేశాడు. యాజకుల వస్త్రాలు ఏంటంటే తెల్లని నార వస్త్రములు ధరించాలి. ఇప్పుడు ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నారంటే జీన్ పాయింట్లు వేసుకొని కూడా వాక్యం చెప్తున్నారు, టీ షర్ట్లు వేసుకొని కూడా వాక్యం అంటే వస్త్రధారణను బట్టి మనం పాస్టర్ను తక్కువ అంచనా వేయకూడదు. అవునా? చాలామందికి ఉన్నటువంటి విషయం ఏంటంటే వస్త్రాలను బట్టి కూడా సేవకుడిని ఏం చేస్తారు, సూట్ వేసుకుంటేనే సేవకుడు కాదండి. మీకు ఒక విషయం చెప్పినా, నాకు షూట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. షూట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వేసుకోవాలి కాబట్టి వేసుకున్నాను. ఇరిటేటివ్గా ఉంటుంది ఎందుకో నాకు. కొంతమంది అంటే షూట్ ఇష్టం ఉంటుంది, వేసుకుంటా. వస్త్రధారణ మీకు విషయం చెప్తాను. బాప్తిజం ఇచ్చి యోహాను వస్త్రధారణ ఏంటండి చెప్పండి. బాప్తిజం ఇచ్చి యోహాను వస్త్రధారణ ఏంటి మీకు ప్రశ్న? తోలు దట్టి ఒంటె చర్మం. ఆయన వస్త్రధారణను బట్టి ప్రజలు వచ్చారా, దేవుని వాక్యాన్ని బట్టి ప్రజలు వచ్చారా? అవునా? అసలు అంటే బట్టలు ఉండడంలో తప్పు లేదండి. మంచి బట్టలు వేసుకోవచ్చు, ఉన్నదాన్ని ఐరన్ చేసుకొని వేసుకోవచ్చు. కానీ వస్త్రధారణను బట్టి సేవకుని మనం అంచనా వేయలేం. పూర్వపు దినాల్లో వస్త్రధారణ ఎలా ఉండేది? ఒక జత ఉండేదంట సేవకుని, అదే ఉతుక్కోవాలి, అదే వేసుకోవాలి. పెద్దయ్య గారు జి సామెల్ పాస్టర్ గారు చెప్తూ ఉంటారు గద్దల సాల్మన్ అనే సేవకుని గురించి. ఆయననే పెద్దయ్య గారిని నడిపించాడు. ఒక పంచ ఒక అంగి ఉండేదంట ఆయనకు. ఉంటే అప్పుడు అంత సాయంత్రం కదా, మీటింగ్లన్నీ సాయంత్రం. ఈయన ఉదయం అక్కడక్కడ కనబడ్డోళ్ళకి అంత సువార్త చెప్పి 10-11 గంటలకు ఈ వాగులోకి వెళ్ళి ఈ బట్టలు ఉతికేసి అక్కడ పాట పాడేటాడంట. ఏం పాట తెలుసా? దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబు. అక్కడ పాడేవాడేటంట. అక్కడ ఉన్నోళ్ళు బట్టలు ఉతికే వాళ్ళందరూ అనుకునేనంట, ఈయనింది ఈ రాళ్ళకు పాడుతుండా పాట, లేదంటే ఈ వాటర్కు నీళ్ళకు పాడుతుండా అంటే అలాగను సువార్త చెప్పేవాడంట ఆయన. ఆ ఎండకు ఆ బట్టలు ఆరిన తర్వాత మళ్ళీ బట్టలు వేసుకొని వచ్చి తిరిగి సువార్త ప్రకటించేవాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మన వస్త్రధారణ బట్టి ఎప్పుడు దేవుని సేవకుని మనము అంచనా వేయలేం. చూడండి, ఈ యొక్క యాజకుడు, మన మెయిన్ సబ్జెక్టులకు వద్దాం. ఇంకో 2 మాటలు చెప్తాను చూడండి. ఈ యాజకుడు దేవుని చేత అభిషేకించబడినవారు. ఒకటి, యాజకుడు దేవుని చేత అభిషేకించబడినవాడు. 2, దేవుని చేత నియమింపబడినవారు.
దేవుని చేత నియమింపబడినవాడు. మూడేంటంటే దేవునికి ప్రజలకు మధ్యన నిలబడేవాడు యాజకుడని. ఈ వాక్యం ఏదైతే ఉందో దేవుని పక్షాన నిలబడి మాట్లాడతాడు. అవునా? పాస్టర్లకు ఈ ప్రపంచంలో ఎవరైనా అన్నీ ఉండొచ్చండి. మొబైల్ ఉంటే బ్రతికేస్తాం, తిండి ఉంటే బ్రతికేస్తాం, టీవీ ఉంటే బ్రతికేస్తాం, అందరూ ఉంటే బ్రతికేస్తాం. క్రైస్తవుడు పాస్టర్ లేనిది బ్రతకలేడు. తెలుసా మీకు? నీ బర్త్డే కావాలంటే పాస్టర్ కావాలా, మీ ఇంట్లో ఏమన్నా కూడికి కావాలంటే పాస్టర్ కావాలా, ఏ కార్యక్రమం కావాలన్నా పాస్టర్ కావాలి. పాస్టర్ లేకపోతే చాలా ప్రాబ్లం అండి. దేవుడు ఈ క్రిస్మస్ సీజన్లో ఈ జకరయ్య గురించి నేను చెప్తాను. పాస్టర్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఒక స్టోరీ ఒక పెద్ద దైవజనుడు చెప్తే విన్నాను. ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం ఆ దైవజనుడు అంటే ఇంచుమించు ఒక 30-40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన విన్నాను. పని పాట లేని పోకిరి యవనస్తులు ఉంటారు కొంతమంది. ఇలా పని ఉండదు, పాట ఉండదు. ఊరు చివర ఈ వాగులకు మోరి గట్టి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, కల్వర్ట్. దాని మీద కూర్చొని ఉన్నారంట ఒక 3 యవనస్తులు. ఆ దైవజనుడు చెప్తే విన్నాను. ఈ దైవజనుడు తెల్లని బట్టలు వేసుకొని ఒక షర్ట్ వేసుకొని, అప్పట్లో పంచే కదా, ఈ సాయంత్రం అయితే 5 గంటలకు వెళ్ళి 4-5 గంటలకు వెళ్ళి ఈ పక్క విలేజ్లో ఈయన సువార్త ప్రకటించి వచ్చేవాడంట. ఈ సేవకుడు పోతుంటే అంటే వాళ్ళంట ఈ 3 పోకిరోళ్ళు, పరిశుద్ధుడు పోతుండు అంటే నేను మన భాషలో చెప్తున్నాను, బైబిల్ భాషలో, వాళ్ళు వేరే భాష మాట్లాడాడు. కానీ ఎంత పరిశుద్ధుడో, తెల్ల పంచ తెల్ల షర్ట్ కట్టుకొని పోతుండని ఇష్టానుసారం అట్లా కొన్ని నెలలు మాట్లాడుతున్నారంట. మాట్లాడుతుంటే ఈయనేం లేదు, ఈయన అలా అంటూనే ఉంటారు. ఎవరైనా అంతే కదా, ఏసావు కూడా ఏం పట్టించుకోరని వెళ్ళిపోతూనే ఉంటారు. ఈయన వెళ్తుండు వస్తుండు. ఈయన వాళ్ళని చూసిన వెంటనే నవ్వుకుంటూ వెళ్ళిపోతుండు. వీళ్ళు అంటూనే ఉన్నాం. ఏమైందో తెలియదు, ఒక రోజున వీళ్ళు 3 కనబడతలేరు. ఈ 3 కనబడట్లేరు. ఆడికి పోయిన వెంటనే ఈయనకు ఆ 3 ఏమంటారు, ఫేస్ కట్లు వస్తుంటాయి కదా, చూస్తూ ఉన్నారు. వీళ్ళు 3 ఎక్కడ పోయారు అని ఆయన అక్కడ ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించి ఈ తెల్లారి కొంతమంది అడిగారంట, అక్కడ 3 కుర్రోళ్ళు కూర్చుంటారు, ఎట్టుపోయారు అని. ఏమైందో తెలియదు. ఒక రోజున ఒక లారీ వచ్చి ఆ 3 గుద్దేసింది. ఈ 3 గుద్దేస్తే ఒకని కుడి చేతి ఎడమ కాలు ఇరిగింది, ఇంకోడేమో వరి చేన్లో పోయి పడ్డాడు, వాడు ఊపిరాడక ఆగమైపోయాడు. ఇంకోటి వీళ్ళిద్దరిని గుద్దినందుకు భయపడి వీడు వణుక్కుంటా ఇంట్లో నిండా కప్పుకొని పట్టుకున్నాడంట. ఈ చెయ్యి కాలు ఇరిగినోడేమో హాస్పిటల్లో ఉన్నాడు, జనరల్ హాస్పిటల్లో. ఇంకోడు భయపడి ఆడు ఊరు విడిచి పాడిపోయాడు. ఇంకోడేమో ఈ కప్పుకొని వణుక్కుంటూ నిద్రపోతున్నాడు. సేమ్ ఈ అయ్యగారు పోయే టైంకే జరిగింది అది కూడా. ఎక్కడ పోయిందని ఈ బాబు దగ్గరికి పోతే ఈ పాస్టర్ని చూసి ఇంకా భయపడుతుండంటాడు. ఆయన చూసిన వెంటనే వణుకుంటూ సలిజ్వరం ఎక్కువైపోతుందంట. అరే నాయన ఏం కాలేదని ప్రార్థన చేసిండు. ఇంకోడు ఎక్కడ పోయిందంటే ఒకడు అంకుల్ ఒకడు ఊరూసి పడిపోయిండు, ఇంకొకడేమో జనరల్ హాస్పిటల్లో ఉన్నాడంటే ఈయన వెళ్ళాడంట. పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసి, అసలు ఏమైందంటే లారీ అంకుల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మమ్మల్ని గుద్దేసింది. ఆ కుర్రోనికి ప్రార్థన చేసింది,
ఎక్కువ ఎవడైతే మాట్లాడో వానికే ఎడమ కాలు కుడి చేతి తిరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత రక్షించబడి ఆయన 5 చర్చిలు కట్టాడంట, ఆయన చెప్పిన సాక్షి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పాస్టర్ల మీద సెటార్లు వేయొద్దండి. ఏమైనా ఉండండి. నన్ను కూడా ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? సార్, నువ్వు బయట ఎట్లా తిరుగుతావో చూస్తామన్నా. నేను ఇంకా బయటనే తిరుగుతున్నా, రాత్రిళ్ళు పగుళ్ళు. ఆయన ఇంట్లోకించి రావట్లేదండి. ఆయన ఇంట్లోనే ఉన్నాను. నేను కూడా ఐసీయూలో వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినాను. ఇంట్లోకి వెళ్ళేస్తే ఏమవుతాడు? పైకి పోతాడంట. వాళ్ళు చెప్తుండ్రు వాళ్ళ పిల్లలు. ఏంటంటే ప్రాబ్లం అదే మళ్ళీ. ఓకే, ఈ ప్రపంచంలో ఎవ్వరి జోలికన్నా వెళ్ళండి, కానీ ఒకటి దైవజనుని జోలికి, 2 సంఘాల జోలికి. నేను చాలాసార్లు చెప్పాను చాలా సంఘాల్లో, దైవజనుని జోలికి వెళ్ళకండి, సంఘము జోలికి వెళ్ళకండి. ఈ 2 వెళ్ళారంటే అది చెప్పలేమండి. నేను చూసింది చెప్తున్నాను. ఒక యాజకుడు, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. ఇక విషయం చెప్పనా? ఈ జకరయ్య అనే యాజకుడు చాలా పవర్ఫుల్ పర్సన్, కానీ ఈయనలో ఉన్నది ఏంటి తెలుసా? గొడ్రాలు. వీళ్ళకి ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లలు లేరండి. అసలు ఈ వాక్యం ధ్యానించినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. అందరికీ బోధించేటటువంటి వ్యక్తి, అందరికి కనబడేటటువంటి వ్యక్తి ఒక గొడ్రాలుగా ఉన్నారంటే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఉంటుందండి. మనం చూడండి, ఈ యాజకుల పట్ల దేవుడు ఏం చేస్తాడు? క్రిస్మస్లో యాజకుడు అని చెప్పాను కదా. ఈ యాజకుల పట్ల దేవుడు ఏం చేస్తాడంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం 13వ వచనం చూడండి ఎలా ఉంది. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడింది. చూడండి, యాజకుల పట్ల దేవుడు ఏం చేస్తాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలను ఆలకించే దేవుడు. యాజకుల ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడు. మొదటిగా ఏంటనమంటే దేవుడు యాజకుడు చేసే ప్రార్థన వింటాడు. వీళ్ళ జీవితం చూడండి, మీరు పై వచనాలు చదివితే 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చూడండి, అంటే ప్రజల దృష్టిలో, సంఘం దృష్టిలో, సమాజం దృష్టిలో, దేవుని దృష్టిలో వీళ్ళు ఎలా ఉన్నారమ్మంటే నిరపరాధులుగా ఉన్నారు. అసలు ఇలాంటి వాళ్లకు పిల్లలు లేరంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? మనమైతే ఏమంటాం తెలుసా? హల్లెలూయా, అయ్యయ్యో, ఇదే అంటాం కదా. ఇవే చాలాసార్లు అన్నమాట. అయ్యయ్యో, అట్లెట్లా జరిగింది. మీకు విషయం చెప్పనా? మాకు కూడా 5 సంవత్సరాలు పిల్లలు లేరు. 5 సంవత్సరాలు పిల్లలు లేరు. మేము ప్రార్థన చేసిన వాళ్ళందరికీ పిల్లలు అవుతున్నారు, మాకు అవ్వట్లేరు. సంఘంలో ఏమనుకుంటున్నారు? అసలు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక మెచ్యూర్డ్ ఫంక్షన్కి వెళ్ళాను. వాళ్ళు నన్ను పిలిచారు.
నేనే వాక్యం చెప్పాను, ఇంకొక దైవజనుడు ప్రభాకర్ నువ్వే చెప్పంటే ఆ దైవజనుడు నేనే వాక్యం చెప్పాను. ప్రార్థన చేస్తారు కదా అమ్మాయిని ముందుకు తీసుకొచ్చి, అంటే సందర్భం వచ్చింది కాబట్టి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ అమ్మ, నేను ఆ అయ్యగారు నన్ను చాలా ఇష్టపడతారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ప్రార్థన చేయడానికి చేయబెడితే ఆమె ఏం చేసింది తెలుసా? ఆ అమ్మాయిని తీసుకొని పక్కయ్య గారి చేతి కింద పెట్టింది పోయి. అసలు ఇట్లాంటి అవమానాలు ఎన్నో పడొచ్చామండి మేము 22 సంవత్సరాలు దేవుని సేవలకు వచ్చి. వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రభా ఏంటి మా పరిస్థితి? ఎన్ని అవమానాలు, ఎన్నో మాటలు. అసలు ఈ అవమానాలు ఎందుకు? నీకోసం కాదు మేము చేసే పని. నేను లాయర్ అయ్యింటే అయిపోతుండే కదా ప్రభా, నా డ్రీమ్ అది అని ఎన్నోసార్లు ఏడ్చాను దేవుని సన్నిధిలో. ఏడిస్తే ఒక దైవజనుడు చెన్నై నుంచి వచ్చి మా ఇంటికి వచ్చి చెప్పేసి వెళ్ళాడు. ఏమని తెలుసా? నీకు బాబు పుడతాడు, డానియల్ అని పేరు పెట్టు, పాప పుడుతుంది ఎలిజబెత్ అని పేరు పెట్టని. ఎట్లుంటుంది చెప్పండి? రోషంకి వెళ్ళి నెక్స్ట్ సండే చెప్పేసాను, దేవుడు నాకు కుమారుని ఇస్తాడు అంటే. ముందు వెనక వరుసలో కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు పలిపల్లి అవుతున్నారు. నేను చెప్పిన కొద్ది ఇంకెక్కువ నవ్వుతుర్రు. అసలు ఎట్లుంటుంది చెప్పండి? యేసు నామంలో ఇక్కడ ఎవరైనా గొడ్రాళ్ళు ఉంటే సంతానము నెక్స్ట్ ఇయర్ వరకు కలుగునుగాక. చూడండి ఇన్ని బాధలు ఉన్నాయి. ఆ బాధలు ఎట్లుంటాయంటే వాళ్ళు నవ్వుతున్నారు. బయటకు వచ్చిన అంటది ఒక ఆమె, ఏం పాస్టరు ఏం చెప్తున్నావు నువ్వు? ఇస్తాడంటావా? నీకు సాతాను ఎంత క్రూరమైంది చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా చెప్పాను అదే మాట. సంవత్సరం తిరగకముందే మా బాబు పుట్టాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవుడు ఎన్ని కష్టాలు ఉన్నా ఆలకిస్తాడండి. సేమ్ దైవజనుడు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. ఇంకొంచెం త్వరగా వెళ్తాను, ఎక్కడో వెళ్ళిపోయాం మనం. చూడండి ఒకసారి. మొదటిగా ప్రార్థన ఆలకించే దేవుడు. ఇందులో ఒక మాట చెప్పి నేను త్వరగా ముందుకెళ్తాను. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము చూడండి. 2 సమూయేలు 22వ అధ్యాయము 7వ వచనము చూడండి. 2 సమూయేలు 22వ అధ్యాయము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించానంట. చూడండి అసలు ఈ దైవజనుడు జకరియా అనే దైవజనుడు చేసే ప్రార్థన, ఈయన శ్రమల్లో, ఈయన కష్టాల్లో ప్రజలు ఏమేమనుకున్నా, అసలు నాకు అనిపిస్తుంది ఏంటంటే తన ఆలయములో వెళ్ళి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు, ఆలకించాడు. ఆయన మన ప్రార్థన, మన ఆరాధన, మన స్తుతులు దేవుని సన్నిధికి వెళ్తున్నాయి. ఎప్పుడైనా ఆలోచించాము? మనం ఆలయాల్లో చేసే ఆరాధన, మనం ఆలయాల్లో చేసే ప్రార్థన మనం ఏ విధంగా చేస్తున్నాము, ఏ విధంగా ఆరాధిస్తున్నాము, ఏ విధంగా ఆయనను ఘనపరుస్తూ ఉన్నాము ఎప్పుడైనా ఆలోచించారు? మనం చేసే ప్రార్థన, మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు.
ఇంకొక విషయం చెప్తాను చూడండి. కీర్తనకారుడు ఏమంటాడంటే 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించును. చూడండి, నా ఆర్తధ్వని అంటే ఏంటి తెలుసా? నిట్టూర్పులు. మన ఆర్తధ్వని, మన నిట్టూర్పులు దేవుడు ఆలకిస్తాడని. ఎవరు వినకపోవచ్చు. మన దేవుడు ఏదో ఒకరోజు అన్ని సంవత్సరాలు గొడ్రాలుగా ఉన్నటువంటి వీరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఎంత పవర్ఫుల్ వ్యక్తి వచ్చాడు తెలుసా వాళ్ళ కడుపులో నుంచి. అసలు గర్భం ధరించిన వెంటనే మీరు ఈ అధ్యాయం అంతా చదివితే అసలు ఈ అధ్యాయం 2వ అధ్యాయం చదివితే మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి ఎవరంటే బాప్తిజం ఇచ్చి యోహాను. అంటే వీళ్ళు తల్లిదండ్రులు ఎంత ప్రార్థన పరులో మనం చూడండి. అందుకనే లేటుగా పుట్టినటువంటి వారు బైబిల్లో చాలా సంవత్సరాలు లేటుగా పుట్టినటువంటి వాళ్ళు ఎంత పవర్ఫుల్గా ఉన్నారో తెలుసా? సంసోను కానీ, సమయోలు కానీ, బాప్తిజం ఇచ్చి యోహాను కానీ చాలా పవర్ఫుల్ అండి. వీళ్ళు ప్రజలను దేవుని వైపు తిప్పినటువంటి వ్యక్తులు వీళ్ళు. మనం చేసే ప్రార్థన దేనికోసమైతే మనం ప్రార్థన చేస్తున్నామో, నిట్టూర్పులు విలుస్తున్నామో, కన్నీరు కారుస్తున్నామో, శ్రమల్లో ప్రార్థిస్తున్నామో దేవుడు తప్పకుండా వింటాడు. మొదటిగా దైవజనుల ప్రార్థన వినే దేవుడు. రెండోది మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము, త్వరగా నేను ముందుకోతాను. 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. చూడండి, దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, ఒక్క నిమిషం, 5వ వచనం చూడండి. యూదా దేశము, అదంతా మనం ఇప్పటిదాకా చదివాము కదా, మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, సమయం లేదు కాబట్టి. చూడండి, 25వ వచనాన్ని చదువుకుందాం. నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేసననుకొని 5 నెలలు ఇతరుల కంట కనబడకుండాను. చూడండి, రెండోది ఏంటంటే ఈ దైవజనుని గురించి దేవుడు అర్థం చేసుకున్నాడండి. ఈ దైవజనుని గురించి. రెండోది ఏంటంటే ఈ యాజకుని గురించి ఆయనకు అర్థమైంది. మీకు విషయం చెప్తాను చూడండి. ఇక్కడ సేవకుని గురించి దేవునికి అర్థమైంది, కానీ ఇక్కడ చెప్తాను చూడు, ప్రజలు అర్థం చేసుకోలేరు. ప్రజలు అర్థం చేసుకోలేరు, సంఘం అర్థం చేసుకోలేరు, సమాజం అర్థం చేసుకోరు, సంఘ పెద్దలు అర్థం చేసుకోరు, లోకం అర్థం చేసుకుందండి. నేను చెప్పేది అర్థమైందా? ప్రజల అర్థం కాదు సేవకుని గురించి, ఈ లోకం అర్థం కాదు, సంఘ పెద్దలకు అర్థం కాదు, సమాజంలో ఉన్నటువంటికి అర్థం కాదు. వీళ్ళందరూ అర్థం చేసుకోరు, కానీ దేవుడు అర్థం చేసుకున్నాడు. అంటే ఒక దైవజనుని ఎవరు అర్థం చేసుకుంటారమ్మంటే దేవుడు అర్థం చేసుకుంటాడు. మీరు ఇంటికి వెళ్ళాక తర్వాత ఈ అధ్యాయం అంతా చదువుకోండి. వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు ఎలా బ్రతికారు, ప్రజల పట్ల ఎలా ఉన్నారు, సంఘం పట్ల ఎలా ఉన్నారు, సమాజం పట్ల ఎలా ఉన్నారు, ఈ ఇరుగు పొరుగు వారి దగ్గర ఎలా ఉన్నారు, అవన్నీ మీరు చూడవచ్చు కొంచెం ఆలోచన చేస్తే. ఇంతమంది అర్థం చేసుకోకున్నా దేవుడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడండి. ఎంతోమంది దైవజనులు అర్థం కాకుండా
వ్యర్థమైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఎంత అర్థం చేసుకున్నా వాళ్ళు లోకం దృష్టిలో గొప్పవాళ్ళమని చెప్పుకుంటూ పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ప్రజల మెప్పు కోసం, అబ్బా నన్ను విశ్వాసులు చాలా అర్థం చేసుకుంటున్నారని, పెద్దలు కమిటీ వారు చాలా అర్థం చేసుకుంటున్నారని, సంఘస్థులు అర్థం చేసుకుంటున్నారని, ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఈ లోకంలో కలిసిపోయిన వాళ్ళు కూడా సేవకులు ఉన్నారు. ఇక్కడ ఈ వ్యక్తిని దేవుడు అర్థం చేసుకున్నాడు. చూడండి, మొదటిగా ఆయనను ప్రార్థన ఆలకించాడు. రెండోది దేవుడు అర్థం చేసుకున్నాడు. మూడో విషయం చెప్తాను చూడండి. 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున్నది పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనివాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి వైపు దేవుని వైపును త్రిప్పును. చూడండి, మూడోది ఏంటి తెలుసా? దేవుడు వారి అవసరతలను తీర్చాడండి. అంటే యాజకుని అవసరత ఏముంది? వాళ్ళు గొడ్రాలు అంటే ఏమంటారంటే వాళ్ళు పిల్లలు లేరు. వాళ్ళు పిల్లలు లేకపోతే దేవుని దూత వచ్చి ఏం చెప్తుంది తెలుసా? ప్రజలనంతా దేవుని వైపు తిప్పేటటువంటి వ్యక్తి నీ కడుపులో నుంచి వస్తుందని చెప్తున్నా. చూడండి, దేవుడు మాత్రమే ఒక దైవజనుని అవసరత తీరుస్తాడండి. ఇంకొక విషయం చెప్పనా? యాజకుని అవసరతలు లేదంటే పాస్టర్ గారు 34 సంవత్సరాలు కాదు మీ సంఘం, అవునా? ఏం చప్పుడు చేయట్లేరు ఏంటండి? 34 సంవత్సరాలలో ఎప్పుడైనా సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు ఏం అవసరత ఉన్నదని అడిగారా? అడిగిన వాళ్ళు ఉంటే చేయలేపండి ఒకసారి. ఎవ్వరు అడగారండి. ఇంకొక విషయం చెప్పనా? వాళ్ళు కూడా చెప్పారు. నేనైతే ఎవ్వరికి ఇంతవరకు నా అవసరత ఎవ్వరికి చెప్పను కూడా. ఒకవేళ చెప్పామనుకోండి, ఏమంటారు? నువ్వేం పాస్టర్ అయ్యా అంటారా? అన్నారా? అంటారు. యాజకుని అవసరతలు ఎవ్వరు అడగలేరు. ఇంతవరకు నన్ను కూడా ఎవరు అడగలేరు. మీరు అడిగారా లేదా అది మీకే తెలుసు. ఈ అవసరత ఉందా పాస్టర్ గారు? మీకు ఏం అవసరత ఉంది అంటే, అవసరత అంటే మీరు వేరే రకంగా డబ్బులు అవసరత అనుకోకండి. డబ్బులు అనుకునేరు, డబ్బులు కాదండి. నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నీవు దుఃఖంలో ఉన్నప్పుడు, నీ వేదనలో ఉన్నప్పుడు, నీవు అవమానపరచబడ్డప్పుడు, నీవు కన్నీరు విడుస్తున్నప్పుడు, దిక్కు లేనప్పుడు, నీ అవసరతలో ఉండేటటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? పాస్టరే. నీకోసం ప్రార్థించేది ఎవరు తెలుసా? పాస్టరే. నిన్ను దర్శించేది ఎవరు తెలుసా? నీ చుట్టాలు బంధువులు ఎవ్వరు రాకున్నప్పుడు నీ దగ్గరికి వచ్చేది పాస్టర్ని. ఎన్ని ఐసీయూలు పోయి వచ్చిందో నేను. ఆ ఐసీయూ లోపలికి ఒక్కరు నిలనియరు. పాస్టర్ గారండి వెళ్ళి ప్రార్థన చేస్తారంటే పాస్టర్ ఒక్కడే వెళ్తాడండి. నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, నీవు ఎలా తిరుగుతావు అన్నటువంటి వ్యక్తి ఐసీయూలోకి వెళ్ళానండి నేను. వెళ్తే ఆయనకి నన్ను చూసిన వెంటనే ఆయన కన్నీళ్ళు ఇలా పోతూ ఉన్నాయి. నేనేమనలేను, వెళ్ళి నవ్వుకుంటా ప్రార్థన చేసి
మాట్లాడుతుంటే అక్కడ నర్సు, సార్ ఎక్కువసేపు ఉండకండి సార్, ఇన్ఫెక్షన్ వస్తుంది. నువ్వు పడకలో ఉన్నప్పుడు, ఎవ్వరు రానప్పుడు నీ దగ్గరికి వచ్చేది ఎవరు తెలుసా? దైవజనుడు. మీకు విషయం తెలుసా? కరోనా టైంలో కూడా వెళ్ళి కొంతమందికి ప్రార్థన చేసి వచ్చాను. నేను ఒకటే ప్రార్థన, వాళ్ళు కావలసుకొని పిలిచారా, ఎలా పిలిచారో తెలియదు ప్రభువా, నేను వెళ్ళైతే ప్రార్థన చేసి వస్తాను వెళ్ళాను. ప్రియ దేవుని బిడ్డలారా, యాజకుని అవసరతలు దేవునికే తెలుసు తప్ప ఏ మనిషికి తెలియదు. ఎప్పుడైనా మీరు అడగండి, ఒక దైవజనుడు, మీ క్లోజ్ పరిచయం ఉన్న దైవజనుడు నన్ను అడగండి, పాస్టర్ గారు మీకు ఏమన్నా అవసరం ఉందంటే ఏమంటారు తెలుసా? చెప్పండి, ఏమంటారు? పర్వాలేదు అంటారు. పర్వాలేదు సార్, దేవుడు ఉన్నాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట చదివి నేను ముందుకెళ్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమాపత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. చూడండి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడంట. చూడండి, తనకున్నవన్నీ వదులుకొని, నీకు విషయం చెప్పనా? ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి. మాకున్నోళ్ళందరిని వదులుకొని, మా బంధువులందరిని వదులుకొని, మా రక్త సంబంధికులందరిని వదులుకొని, అసలు నాన్నవారు కూడా ఎవరు ఉండరు. అసలు ఎందుకు బెదిరిస్తారు తెలుసా? ఫస్ట్ కొంతమంది, ఈయనకి ఎవడున్నాడు వెనుక అని, పెద్ద దేవుడు ఉన్నాడని తెలియదు. అవునా? అసలు ఏమంటారంటే, ఎవరుంటారు నీకు? అసలు వెనక ముందరు ఎవరైనా ఉన్నారా పాస్టర్కు అంటారండి. నేను విన్నాను, అదే చెప్తున్నాను మీ దగ్గర. అంటారు కదా, ఈ సంఘంలో జరిగినాయి అని వేరే సంఘంలో చెప్పినాను. నిజంగా చెప్తారు ఎవరైనా? అసలు పరిశుద్ధంగా బ్రతుకుతూ, పరిశుద్ధంగా జీవిస్తూ, దేవుని కోసము రోషం కలిగి సేవ చేసే సేవకులకు మనం ఏం చేస్తున్నాం అంటే, చేసేవాళ్ళు చేస్తుండొచ్చండి, నాకు తెలియదు కదా. కానీ మీరు ఏమి చేయకున్నా పర్వాలేదు, కానీ సేవకులందరి కొరకు ఒక్కరోజు 1 నిమిషం ప్రార్థన చేయండి. ప్రపంచంలో ఉన్న సేవకులందరూ ఒక్కరోజు 1 నిమిషం చాలు మీ ప్రార్థన. చూడండి, ఈ మాట పౌలు ఎందుకు అన్నాడో తెలియదు, కానీ వారి అవసరంలో, పరిశుద్ధుల అవసరతలో మనం పాలిభాగస్తులం కావాలంట. ఈ మధ్యన ఒక సేవకునికి చిన్న ఏజ్, నాకు తెలిసి 30 ఇయర్స్ లోపలే ఉండొచ్చు, హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే ఐసీయూలో ఉన్నాడు, ఓపెన్ సర్జరీ అయింది. అసలు నాకు అనిపిస్తుంది, ఏంది ప్రభువా, 30 ఎవరికో పెద్దవాళ్ళకైతే అది ఓపెన్ సర్జరీ.
పడేస్తే దాన్ని తీసుకొని వచ్చి ఆ రోజు చదువుకుండా అంట ఈయన ఊకే వాష్రూమ్ పోతుండని ఆయనను వాష్రూమ్ కడగకుండా వేరే దగ్గర వేసారంట. ఆయన పక్కనే ఒక ఇద్దరు ఉన్నారంట సేమ్, వాళ్ళకి చెప్పాడంట రోజు ఒక పేపర్ వస్తుంది, అది తీసుకొని వచ్చి మనం చదువుకుందామని. కమ్యూనిస్ట్ కంట్రీ అప్పట్లో. చూడండి, అలాంటి పునాది మీద కట్టబడినటువంటి సంఘం అండి. కొంతమందికి అర్థం కాదు. ఇంకొక విషయం చెప్తాను, మళ్ళీ లోతులోకి వెళ్తే సమయం అయిపోతుంది. ఇంకొక విషయం చెప్తాను చూడండి ఈయన గురించి, ఈ జకరయ్య అని. మొదటిగా ప్రార్థన ఆలకించే దేవుడు, రెండోది దేవుడు అర్థం చేసుకుంటాడు, మూడోది యాజకులను అవసరతలు దేవుడే తీరుస్తాడు, నాలుగోది చూడండి 1వ అధ్యాయం 57వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 57వ వచనం. ఎలిజబెత్ కుమారుని కానీ ఆమెతో కూడా సంతోషించారు. చూడండి, దేవుడు దైవజనుల కుటుంబాల్లో ఏం చేస్తాడంటే సంతోషము, ఆనందాన్ని ఇస్తాడంట. నాకైతే ఎప్పుడు సంతోషం ఉంటుంది తెలుసా? ఒక పాపి రక్షించబడినప్పుడు, ఒక వ్యభిచారి రక్షించబడినప్పుడు, ఒక తాగుబోతు రక్షించబడినప్పుడు, ఒక తిరుగుబోతుడు రక్షించబడినప్పుడు, ఇలాంటి వాళ్ళు ఒక మర్డరర్ రక్షించబడినప్పుడు చాలా సంతోషం అండి. నిజంగా ఈ రోజున దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని ఎప్పుడు వీళ్ళకి ఇచ్చాడో తెలుసా? ఆ కుమారుడు పుట్టిన వెంటనే. మీకు ఇంకొక విషయం చెప్తాను చూడండి, 1వ అధ్యాయం 17వ వచనం చూడండి ఎలా ఉంటుందో. చూడండి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందం కలుగును. చూడండి, అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. ఎవరు? బాప్తిజం ఇచ్చి యోహాను. వీళ్ళకి ఎప్పుడు సంతోషం వచ్చింది తెలుసా? ఈయన పుట్టిన తర్వాత, పెద్దవాడైన తర్వాత అనేక మందిని దేవుని వైపు తిప్పుతాడు. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా లోకము? దేవుని వైపు తిప్పట్లేరండి, త్రాగుడు వైపు తిప్పుతున్నారు, మోసం వైపు తిప్పుతున్నారు. ఆ రోజున చాలామంది దైవజనులందరూ, ప్రజలందరూ మనుషులనంట దేవుని వైపు తిప్పితే ఇప్పుడు తాగుడు వైపును, జూదం వైపును, లోకం వైపును, లోకాశల వైపు తిప్పుతున్నారండి. ఎంత భయంకరం చూడండి. మనం ఎక్కడ తిరుగుతున్నాం ఈ రోజున? ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. దేవుడు అద్భుతం చేస్తాడండి. 5వది ఏంటి తెలుసా? దేవుడు అద్భుతం చేస్తాడు. ఎలా చెప్పనా? వయసుతో పని లేదండి. దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలంటే వయసుతో పని లేదు దేవునికి. అందరు ఏమనుకుంటారంటే, వయసు అయిపోయింది కదా, పిల్లలు ఏం పుడతారు అనుకుని ఉంటారు. దేవుడు శారాను, అబ్రహాం భార్యను శారాను, మృతతుల్యమైనటువంటి ఆ దేహాన్ని ఏం చేశాడు తెలుసా? ఫలింపజేశాడండి. మృతతుల్య అసలు ఏమంటారు, అసలు ఈ శరీరం ఇక పనికిరాదు. ఎప్పుడో పేపర్లను ఏమో చదివాను నేను, ఒక వృద్ధురాలు కౌల పిల్లలకు జన్మనిచ్చింది. దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలంటే వయసుతో పని లేదండి.
వయసుతో పని లేదు. డాక్టర్స్ ఏమంటారు తెలుసా? నీకు పిల్లలు కలగరంట. నేనేమంటాను తెలుసా? పిల్లలు పుడతారంట. నేను డాక్టర్ రిపోర్ట్ను తారుమారు చేసేది ఎవరు తెలుసా? దేవుడు. ఒకవేళ ఈ సందర్భాన్ని చూస్తే డాక్టర్లు ఏమనేటోళ్ళు తెలుసా? ఇదే లూకా ఇంటి ఏమంటున్నాడు? అమ్మ జకరి ఎలిజబెత్ మీకు పిల్లలు కారీగా అంటుంటేనేమో ఈయన. కానీ దేవుడు ఏమంటుండంటే వయసుతో పని లేదు. వృద్ధులైరి అంటే వృద్ధాప్యం ఎప్పుడు వస్తుంది చెప్పండి? 60 సంవత్సరాలకు రిటైర్డ్ కాదు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు? నువ్వేం పనికిరావు, ఇంటికి వెళ్ళి పండుగ అంటారు. అప్పుడు వృద్ధాప్యం స్టార్ట్ అవుతుంది. అంటే ఈమె 60 ఏళ్ళకు పైన అయి ఉంటుంది. చూడండి, ఒకటి వయసుతో పని లేదు. దేవుడు అద్భుతం మన జీవితంలో చేయాలంటే వయసుతో పని లేదు. రెండోది, పురుషుడు స్త్రీ అని భేదం లేదండి. అంటే స్త్రీలకే చేస్తాడు, పురుషులకే చేస్తాడని కాదు. అంటే మీరు వేరే రకంగా అర్థం చేసుకోవచ్చు. అయ్యగారు ఇప్పుడు స్త్రీలు పురుషులుగా మారుతున్నారు, పురుషులు స్త్రీగా మారి కంటున్నారంటే అది వేరే విషయం, నాకు తెలియదు. కంటున్నారు కదా, ఇప్పుడు స్త్రీలు పురుషులు అవుతుండరు. ఎట్లా? అసలు బైబుల్కు విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు. స్త్రీలు ప్రేమించుకుంటున్నారు, అమ్మాయిలు ప్రేమించుకుంటున్నారు, అబ్బాయిలు ప్రేమించుకుంటారు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది! ఎంత అసలు శాపగ్రస్తం ఇది! చీచి. అంటే దేవుని సృష్టికి విరుద్ధంగా నడిచేటటువంటి లోకంలో మనం ఉంటే మనం ఎట్లుండాలో చూడండి. రెండోది ఏంటి తెలుసా? స్త్రీ పురుషుడు అనే భేదం. అంటే ఎవరి జీవితంలో అయినా దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. మూడోది, ఇక్కడ మనం చదివితే స్థలంతో నిమిత్తం లేదండి. స్థలం అంటే ఇక్కడనే చేస్తాడని కాదు, ఎక్కడైనా చేయగలడు. అమెరికాలో చేస్తాడు, ఇండియాలో చేస్తాడు, ఖానాపూర్లో చేస్తాడు, వికారాబాద్లో చేస్తాడు, ఖమ్మంలో చేస్తాడు, ఎక్కడైనా చేస్తాడు. దేవుడు అద్భుతం చేయాలంటే ఇదే స్థలం అని ఏం లేదండి, ఏ స్థలంలో అయినా చేస్తాడు. ఇంకొక విషయం, కాలముతో పని లేదండి దేవునికి. మనం ఏమనుకుంటున్నంటే ఈ కాలమే అంటే ఈ సంవత్సరం అవన్నీ ఏం లేదు దేవునికి. ఏ కాలంలో, అందుకని అన్ని కాలంబుల పాడండి అమ్మ, అన్ని కాలంబుల అంటే అన్ని కాలములు ఉన్నవాడాయన. నేను ఉన్నవాడని అనువాడనై ఉన్నాను అంటే అన్ని కాలంలో ఉన్నాడు దేవుడు. ఈ కాలమే పరిమితం కాదండి, ఈ రోజుకే పరిమితము, రేపటి కాదు. ఈ రోజైనా రేపైనా ఎల్లుండి ఎప్పుడైనా దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. సమయముతో పని లేదు దేవునికి. సమయముతో పని లేదు. ఆయన ఏ సమయంలో అయినా చేయగలడు. కొంతమంది అంటారు కదా, ఈ సమయంలో ఎందుకు చేస్తాడు ఆ పాస్టర్ గారు అని. అదంత ఏం లేదండి, ఏ సమయంలో అయినా అద్భుతం చేయగల దేవుడు. తల వంచి కళ్ళు మూసుకుందాం. కొంత సమయం ప్రభు సన్నిధిలో ఉండి ఒక నిమిషం ప్రభు వైపు చేయి చాపి, ప్రభువా, ఈ యాజకుని ద్వారా మాతో మాట్లాడేవయ్యా. ఆ యాజకుని ప్రార్థన విన్నావు, ఆ యాజకుని అర్థం చేసుకున్నావు, ఆ యాజకుని అవసరతలు తీర్చావు, ఆ యాజకునికి సంతోషాన్ని ఇచ్చావు, ఆ యాజకునికి అద్భుతం చేశావయ్యా. అలాంటి అద్భుతము, అలాంటి సంతోషము, అలాంటి అవసరతలు, అలా ఆయనను అర్థం చేసుకున్న రీతిగా ఆయన ప్రార్థన విన్నట్లు నా ప్రార్థన వినవని ఒక్క నిమిషం దేవుని వైపు చేయి చాపి, హృదయం పైన చేయి వేసుకొని లేచి నిలబడి, ప్రభువా, నా ప్రార్థన విన్నవయ్యా, నన్ను అర్థం చేసుకోనయ్యా. నన్ను ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు ప్రభువా. నా అత్త అర్థం చేసుకుంటలే, నా కోడలు అర్థం చేసుకుంటలే, నా పిల్లలు అర్థం చేసుకుంటలే, నా తల్లిదండ్రులు ఈ లోకంలో ఎవరూ అర్థం చేసుకుంటలేరు అయ్యా.
నీవు అర్థం చేసుకునే దేవుడవయ్యా. నన్ను అర్థం చేసుకోయ్యా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. నా అవసరత తీర్చయ్యా. నాకు సంతోషాన్ని ఇయ్యయ్యా. నా జీవితంలో అద్భుతం చేయయ్యా. ఇన్ని రోజులు జరగని అద్భుతం నీకేమి కావాలనో ఈ రోజున, ఈ సమయంన దేవుణ్ణి అడుగు. దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు అడుగు, దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క నిమిషం ప్రార్థిస్తావా? ప్రభువా, నా ప్రార్థన వినయ్యా. నన్ను అర్థం చేసుకోయ్యా. నా అవసరం తీర్చయ్యా. నాకు సంతోషాన్ని ఇయ్యయ్యా. నా జీవితంలో అద్భుతం చెయ్యయ్యా. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తావా? దేవుడు నీవు చేసే ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వైపు ఒక చెయ్యి చాపి, కుడి చెయ్యి దేవుని వైపు చాపి, ఎడమ చెయ్యి హృదయం పైన పెట్టుకొని, ప్రభువా, నా ప్రార్థన వినయ్యా. నన్ను అర్థం చేసుకోయ్యా. నా అవసరం తీర్చయ్యా. నాకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇయ్యయ్యా. నా జీవితంలో అద్భుతం చేయయ్యా. ప్రార్థిస్తావా? దేవుడు నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క నిమిషం, ఇంకొక్క నిమిషం. నీవు చేసే ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. ఇది నీ జీవితంలో అద్భుతం చేసే సమయం. ఇది పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములయ్యా. మా ప్రార్థన వినే దేవా, మమ్మల్ని అర్థం చేసుకునే దేవా, మా అవసరం తీర్చే దేవా, ఆనందాన్ని ఇచ్చే దేవా, అద్భుతం చేసే దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ విన్న వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి మరొకసారి ధ్యానించే భాగ్యముని విని విడిచిపెట్టకుండా ప్రభా దాన్ని అన్వయిస్తూ ధ్యానిస్తూ మేము ముందుకెళ్ళే భాగ్యముని ఇవ్వమని. ఎవరైతే నీ వైపు చేయి చాపి హృదయం పైన చేయి వేసుకొని ప్రార్థన చేస్తున్నారు వారందరిని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించి వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి అద్భుతం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకని ఉన్న సహవాసం ఇక్కడికి ఉన్న బిడ్డలకును సకల పరిశుద్ధులకు ఇప్పుడెప్పుడు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్.